అజ్ఞాతవాసంలో అతి విచిత్రమైన మరియు అత్యంత క్లిష్టమైన మలుపు అర్జునుడు బృహన్నలగా మారడం. ముల్లోకాలను గెలిచిన ముక్కంటి శిష్యుడు ఇప్పుడు మువ్వల సబ్బడికి తోడయ్యాడు. ఊర్వశి ఇచ్చిన శాపాన్ని వరంగా మార్చుకొని ఉత్తర కుమారికి గురువై విరాటరాజ అంతఃపురంలో బృహన్నలగా అడుగుపెట్టాడు. వెడల్పైన రొమ్ము, బలమైన బాహువులున్న హావభావాలతో అభినయంతో స్త్రీ రూపాన్ని ధరించి అందరినీ మెప్పించాడు. విల్లును వదిలి గాజులు ధరించి గజ్జల మూతతో గడప దాటెను. గాంధీవపు నారిని సారించే వేళ్లు నాట్యముద్రలతో నయగారమును చిందించెను. కథన రంగమున కౌరవులను గెలిచిన కన్నులు కమనీయ రాగాల కైపును కురిపించెను. నర్తకి నడకలో, నాట్యపు నడకలో నరుడు తన నరత్వాన్ని దాచి నర్తించెను. వేషం పెంచుతూ రోషం అణుచుతూ ఏకాంతాన అస్త్ర విద్యను స్మరించెను. విరాటరాజు కూతురు ఉత్తరా కుమారికి సంగీత పాఠాలు చెబుతూ అంతఃపుర కాంతల మధ్య మసులుకుంటూ అర్జునుడు తన నిజస్వరూపాన్ని ఇసుమంతైనా బయటపడనీయలేదు. యుద్ధభూమిలో శత్రువుల తలలు నరికే ఆ చేతులు ఇప్పుడు తాళం వేస్తూ నాట్యం నేర్పిస్తున్నాయి. ఇది కేవలం నాట్యం కాదు, అజ్ఞాతవాసం అనే మహాయుద్ధంలో ఒక భాగం. గాంధీవి గజ్జె కట్టాడు, కాలం వేసే తాళానికి తగ్గట్టుగా అడుగులేస్తున్నాడు. అజ్ఞాతవాసం ముగిసే వరకు ఈ వీరుడు బ్రతికిగానే మిగలాలి.